మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా గోవిందుడు అందరివాడులే, బ్రూస్లీ సినిమాల తర్వాత ఎట్టకేలకు ధృవ సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇప్పటికే 60 కోట్ల షేర్ను రాబట్టింది. ఈ సినిమాకు ముందుగా హీరో రామ్ చరణ్ రెమ్యునరేషన్ తీసుకోలేదట. నైజాం ఏరియా రైట్స్ను తనకిమ్మని సినీ నిర్మాత తన మామ అల్లు అరవింద్ను కోరాడట. ఇప్పుడు ధృవ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది. చెర్రీ కెరీర్లో ఓవర్సీస్లో తొలిసారిగా $1 మిలియన్ క్లబ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఇప్పటి వరకు 60 కోట్ల షేర్ను రాబట్టింది. ఇప్పుడు ధృవ మంచి వసూళ్లను రాబట్టడంతో ఇప్పటి వరకు నైజాంలో చెర్రీ షేర్గా 14 కోట్లు వచ్చిందట. ఇప్పటికి కూడా ఆ షేర్ కంటిన్యూ అవుతూనే ఉంది. దీనిని బట్టి చెర్రీకి ఈ సినిమాకు గాను 14 కోట్లు ముట్టాయి. అదే సినిమా రిలీజ్కు ముందు రెమ్యునరేషన్ తీసుకుని ఉంటే మహా అయితే 10 కోట్లు కూడా వచ్చేవి కావు. ఎందుకంటే చెర్రీ 2 వరుస ఫ్లాపులతో ఉన్నాడు. 2 ఫ్లాపులతో మనోడు మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. అయితే మనోడు తెలివిగా లాభాల్లో వాటా తీసుకున్నాడు. చెర్రీ ప్లాన్కు అరవింద్ సైతం షాక్ అయ్యాడట. దీంతో తన నెక్స్ట్ సినిమాకు సైతం చెర్రీ కనీసం 15 కోట్లకు తగ్గకుండా రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీ ఇన్నర్ టాక్.